జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తోట పనులకు వెళ్లి తిరిగి వస్తున్నటువంటి ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు రైతు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మొగిలిపేట గ్రామానికి చెందిన వారిగా స్థానికులు తెలిపారు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పలువురు రైతు కూలీలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీరు కానీ చూడు అది ఎట్లా చెప్పాలి మీరు కానీ చూడు అది ఎట్లా చెప్పాలి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తోట పనులకు వెళ్లి తిరిగి వస్తున్నటువంటి ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు రైతు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మొగిలిపేట గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ఇక ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పలువురు రైతు కూలీలకు కూడా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని హుట్టాహుట్టిన మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంటే తోట పనులకు వెళ్లి తిరిగి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో నలుగురు రైతు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ మృతులు వైష్ణవి, పెద్దిరెడ్డి, గంగు, లలిత, సాయమ్మగా అయితే గుర్తించారు. మృతులంతా ఆ మొగిలిపేట గ్రామానికి చెందిన వారిగా అయితే స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న మరికొందరు రైతు కూలీలు అయితే తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకొని కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయి దర్యాప్తును అయితే చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తోంది. అయితే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. స్థానికుల సమాచారం మేరకు కూలీలు అందరూ అదే గ్రామానికి చెందిన గంగాధర్ అనే రైతు తోటకు కూలీ పనులకు వెళ్ళినట్లయితే చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్వయంగా గంగాధర్ ట్రాక్టర్ అయితే నడిపినట్లు స్థానికులు అయితే తెలుపుతున్నారు. మొత్తానికి ఈ ఘటనతో అయితే మొగిలిపేట గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇటు బాధిత కుటుంబాలను అయితే ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చందు, రాజు, ఆల్మోస్ట్ వాళ్ళు మొగిలిపేట చేరుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఆ దరిదాపులో దగ్గరలోకి రాగానే యాక్సిడెంట్ జరిగింది. అసలు యాక్సిడెంట్కి గల కారణాలు ఏంటి? ఓవర్ స్పీడా, ఏంటి సమాచారం? అంటే మరొక 5 నిమిషాల్లో వారి గమ్యస్థానాలకైతే చేరుకునేవారు. అంటే సొంత గ్రామానికి అయితే చేరుకునేవారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కాబట్టి మరొక 5 నిమిషాలలో అక్కడ చేరుకునేవారు. కానీ ఇంతలో ఉంటే ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో అక్కడ గ్రామస్తులు అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మరి ఇటు ఇదే తోట యజమానికి సంబంధించి అదే మొగిలిపేట గ్రామానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఇటు మృతులు కూడా అదే గ్రామానికి చెందడంతో పరిస్థితి అయితే కొంచెం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అయితే విషాద ఛాయలు అయితే అనుకుంటారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. గ్రౌండ్ లో నిలబడము అలా ఏడుపులు ఇనవాడ వరకు అంటే వాళ్ళని దుంకిరేమో అని చెప్పి వచ్చినాం. చెర్లగిన దుంకిరేమని వచ్చే వరకు అంటే ట్రాక్టర్ బోల్ పడ్డది. వచ్చి చూసే వరకు అంటే నలుగురు దాని కింద ఉన్నారు. ఒక ఆమె బతుకుండే దాని కింద నలుగురు మాత్రం అప్పటి మేము వచ్చే వరకు అంటే తెల్లగా అయిపోయారు, ఆల్రెడీ చనిపోయారు. వచ్చి చూసే వరకు అంటే మనుషులు లేరు ఇక్కడ. మేము ఫస్ట్ ఇక్కడ వచ్చినాం. వచ్చే వరకు అంటే
ఇక నలుగురు అయితే ఎట్లా వేసి తీద్దాం అనుకున్నాం కానీ లేవు, అది లేపితే లేవు అది అది వచ్చి మేము కూడా అక్షపాతలో దిగినాము, అది దిగినా కానీ ఏం లాభం లేదు, అప్పటికి అలా అయిపోయింది. ఇక ఒక్క ఆమె మాత్రం జేసీ పచ్చినాక లేపితే ఆమెని మధ్యలోకి గుంజినాం, మధ్యలో ఉండే ఆమె ఒక్కతే బతుకున్నాను, ఆమె బతుకున్నాను మధ్యలో ఉంది టాలీలా, ఈ మిగతా వాళ్ళంతా చచ్చిపోయినాం. 5 10 మంది దాకా ఉంటారు అందులో. అంటే కొంతమంది బయట పడ్డోళ్ళు గడకెక్కి కూర్చున్నారు, ఏడుతున్నారు, వాళ్ళు ఏడితేనే ఉరికి వచ్చాం మేము, అంతే వాళ్ళు ఏడితేనే వాళ్ళు ఏడుపులేని ఉరికి వచ్చాం మేము. ఇక జేసీ బడికి 1 సైడ్ లేపంగానే ఆమె బయటకు వెళ్ళి ఉరికి వచ్చింది ఏడ్చుకుంటా. ఇక ఆమె చూడండి మాకు కొంత ధరమచ్చి అందరు బతుకురు కావచ్చు అనుకున్నాము, కానీ వీళ్ళని అందరిని ఏంటంటే బయట తీసి వచ్చినాం కానీ లాభం లేకుండా మనం గ్రౌండ్లో నిలబడ్డాము అలా.